ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని తాగుబోతుల తెలంగాణగా మార్చిందని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. మద్యం సొమ్మును ముఖ్య నేతకు ఫుల్లు, మంత్రికి పెగ్గులా పంచుకుంటున్నారని ఫైర్ అయ్యారు. ఇటు మహిళలకు మహాలక్ష్మి ఇవ్వలేదు, తులం బంగారం ఇవ్వలేదు, కానీ ఆడబిడ్డల మాంగళ్యాన్ని దూరం చేస్తున్నారని ముఖాముఖి కార్యక్రమంలో హరీష్ రావు ప్రభుత్వంపై భగ్గుమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్లలోనే అనేక కుంభకోణాలకు పాల్పడిందని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. తాజాగా ఎక్సైజ్ శాఖలో మైక్రో బ్రూవరీస్ పేరుతో సుమారు 50 కోట్ల రూపాయల కుంభకోణానికి స్కెచ్ వేసిందని ఆరోపించారు. రెండేళ్లలో మద్యం ద్వారా 10,000 కోట్ల రూపాయల ఆదాయాన్ని పెంచుకొని ఖజానాకు చేరాల్సిన సొమ్మును ప్రభుత్వ పెద్దలే తిలాపాపం తలాపెగ్గులా పంచుకుంటున్నారని మండిపడ్డారు. మైక్రో బ్రూవరీల ఏర్పాటు కోసం రాష్ట్ర వ్యాప్తంగా 110 దరఖాస్తులు రాగా వీటిని తొలుత 25 మందికి ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఇందులో ముఖ్యనేత కోట 21, మంత్రి కోట 4గా డిసైడ్ చేశారని తెలిపారు. ఒక్కో బ్రూవరీకి 1.80 కోట్ల రూపాయలుగా ధర నిర్ణయించగా ముఖ్యనేత తోడునీడకు 1.50 కోట్ల రూపాయలు, మిగతా 30 లక్షల రూపాయలు మాత్రం మంత్రికి కేటాయించాలని డిసైడ్ అయ్యారని విమర్శించారు. బ్రూవరీల ఫీజు కాకుండానే ఇలా సుమారు 50 కోట్ల రూపాయలు అక్రమంగా వస్తున్నట్లు చెప్పారు. వైన్స్ కు అత్యధిక దరఖాస్తులు వస్తే మైక్రో ఏర్పాటు చేయాలే తప్ప ప్రభుత్వ పెద్దలు మద్యం సొమ్మును వాటాలు వేసుకుని పంచుకోవడమేమిటని హరీష్ రావు ప్రశ్నించారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా లిక్కర్ సరఫరా సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం 4,500 కోట్ల రూపాయలు బకాయి పడిందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. కొన్ని బకాయిలు 16 నెలలకు పైగా పెండింగ్ లో ఉన్నాయని తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో 80% బిల్లులు తక్షణమే చెల్లించామని గుర్తు చేశారు. పెండింగ్ బిల్లుల కారణంగా మద్యం సరఫరా సంస్థలు బ్రీజర్ సరఫరాను నిలిపివేశాయని చెప్పారు. ఇతర మల్టీనేషనల్ కంపెనీలు కూడా తమ బకాయిలు తక్షణమే చెల్లించకపోతే మద్యం సరఫరాను నిలిపివేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ లేఖలు, ఈమెయిల్లు పెట్టినట్లు వివరించారు. వాటాలు, పంపకాల్లో తేడాల వల్లే బిల్లుల చెల్లింపులు ఆగిపోతున్నాయని హరీష్ రావు ఆరోపించారు. రానున్న రోజుల్లో మరికొన్ని బ్రాండ్స్ నిలిపివేసే పరిస్థితి ఉన్నదని, ఫలితంగా రాష్ట్రానికి మద్యం ఆదాయం దెబ్బతినే ప్రమాదం ఉన్నదని హెచ్చరించారు. ఇప్పటికే హోలోగ్రామ్ టెండర్ల విషయంలో అల్లుడికి కావాలని ముఖ్యనేత, కుమారుడికి కావాలని మంత్రి పట్టుబట్టారని చెప్పారు. వీరిద్దరి మధ్య కొట్టాటలతో పోరు పడలేక ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి స్వచ్ఛంద పదవీ విరమణ చేసి వెళ్లిపోయారని హరీష్ రావు గుర్తు చేశారు. రేవంత్ సర్కార్ బీర్ కంపెనీలకు ఇచ్చిన ప్రాధాన్యం రైతులకు ఇవ్వడం లేదని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. మెదక్ జిల్లా సింగూరు డ్యాం రిపేర్ పేరిట ఇక్కడి రైతులకు క్రాప్ హాలిడే ప్రకటించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంగారెడ్డి జిల్లాలో సింగూరు ప్రాజెక్టు కింద 40,000 ఎకరాలకు, మెదక్ జిల్లా ఘన్పూర్ ఆయకట్టు కింద 30,000 ఎకరాలకు ఈ వేసవిలో నీరివ్వడం లేదని మండిపడ్డారు. కానీ సంగారెడ్డి జిల్లాలో ఉన్న 10ల సంఖ్యలోని బీరు తయారీ కంపెనీలకు మాత్రం నిరంతరం నీటి సరఫరా చేస్తున్నారని విమర్శించారు. ఆబ్కారీ శాఖ స్పెషల్ సీఎస్ రైతులకు నీటి సరఫరా నిలిపివేయాలని, బీరు కంపెనీలకు నీటి కొరత రాకుండా చూడాలని ఆదేశాలు ఇవ్వడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. రేవంత్ సర్కారు చర్యల్ని బట్టి చూస్తే ఇది బీరు కంపెనీలకు కొమ్ము కాసే ప్రభుత్వమని తేటతెల్లమవుతోందని హరీష్ రావు విమర్శించారు. కేసీఆర్ హయాంలో తాటి చెట్టు మీద నుంచి పడి వికలాంగుడైన గౌడ కులస్తులకు 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా చెల్లించామని హరీష్ రావు గుర్తు చేశారు. తాము 10 లక్షల రూపాయల పరిహారం ఇస్తామని నమ్మబలికిన రేవంత్ సర్కార్ ఇప్పటి వరకు 10 రూపాయలు ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండేళ్లలో 850 మంది గౌడలు తాటి చెట్టు పైనుంచి పడి మరణించడం, వికలాంగులయ్యారని తెలిపారు. పైగా గత రెండేళ్లలో అక్రమ కేసులు పెట్టి 100 మంది గౌడర్నల్ని జైళ్లకు పంపించిందని విమర్శించారు. 2024 అక్టోబర్ నెలలో రంగారెడ్డి జిల్లా లష్కర్గూడలో గౌడ కులస్తులను కలిసి రేపటిలోగా మొత్తం బకాయిలు చెల్లిస్తామని రేవంత్ హామీ ఇచ్చారని, ఇప్పటికీ 15 నెలలవుతున్నా రూపాయి కూడా మంజూరు చేయలేదని హరీష్ రావు మండిపడ్డారు.